రైట్ అమెరికాలో మరొకసారి కాల్పుల మోత మోగింది. ఫ్లోరిడాలోని తలహసీలో ఉన్న ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీలో దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 2 మృతి చెందగా 5 గాయపడ్డారు. పోలీసులు దుండగుడిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని తలహసీ మెమోరియల్ హెల్త్ కేర్ ప్రతినిధి తెలిపారు. కాల్పుల ఘటనతో పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. క్యాంపస్లోని స్టూడెంట్ యూనియన్లో యాక్టివ్ షూటర్ ఉన్నట్లు మొదటి సమాచారం రావడంతో యూనివర్సిటీ వెంటనే హెచ్చరికలు జారీ చేసింది. విద్యార్థులు, ఫ్యాకల్టీ, సిబ్బంది వెంటనే యూనివర్సిటీని వీడాలని, సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని సూచించారు. అనంతరం పోలీసులు, ఇతర ఏజెన్సీలు కాల్పులు చోటు చేసుకున్న ప్రాంతానికి వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో క్యాంపస్ లాక్డౌన్లోకి వెళ్లింది. ఈ రోజు జరగాల్సిన క్లాసులు, స్పోర్ట్స్ ఈవెంట్స్, ఇతర కార్యక్రమాలను రద్దు చేశారు. Yeah, the whole yeah, the whole అమెరికాలో మరొకసారి కాల్పుల మోత మోగింది. ఫ్లోరిడాలోని తలహసీలో ఉన్న ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీలో దుండగులు కాల్పులు జరిపారు. ఘటనలో 2 మృతి చెందగా 5 గాయాలయ్యాయి. పోలీసులు దుండగుడిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని తలహసీ మెమోరియల్ హెల్త్ కేర్ ప్రతినిధి తెలిపారు. కాల్పుల ఘటనతో పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. క్యాంపస్లోని స్టూడెంట్ యూనియన్లో యాక్టివ్ షూటర్ ఉన్నట్లు మొదటి సమాచారం రావడంతో యూనివర్సిటీ వెంటనే హెచ్చరికలు జారీ చేసింది. విద్యార్థులు, ఫ్యాకల్టీ, సిబ్బంది వెంటనే యూనివర్సిటీని వీడాలని, సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని సూచించారు. అనంతరం పోలీసులు, ఇతర ఏజెన్సీలు కాల్పులు చోటు చేసుకున్న ప్రాంతానికి వచ్చి సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ఘటనతో క్యాంపస్ లాక్డౌన్లోకి వెళ్లింది. ఈ రోజు జరగాల్సిన క్లాసులు, స్పోర్ట్స్ ఈవెంట్స్, ఇతర కార్యక్రమాలను రద్దు చేశారు.